ఈ వీడియో హనుమాను భక్తుల కోసము, హనుమంతునిని దేవుడిగా భావించే వారి కోసము చెయ్యటం లేదు. ఒక నాస్తికుడైన దేవుణ్ణి నమ్మని బైరి నరేషు ఎదురుగా హనుమంతుడు ఉంటే, ప్రత్యక్షం అయితే హనుమంతుడికి తాను చేసే విన్నపాలు, హనుమంతుడికి నాకు ఉన్న పంచాయతీని ఈ వీడియో ద్వారా మీ ముందు పెడుతున్నా. జర ఎట్లనన్నా చేసి ఈ వీడియోను హనుమంతుడికి చేరవేసేలాగా షేర్ చేయండి. మీరు విన్నది కరెక్టే. ఈ వీడియోని హనుమంతుడికి చేరవేయండి. ఓకే, డన్. ఇప్పుడుగా చాలా చేద్దాం. అలాగే ఫస్ట్ ముందే హనుమంతుడి భక్తులందరికీ నా ప్రత్యేక దండం. హనుమాను మాల వేసే వాళ్ళందరికీ నా ప్రత్యేక దండం. నేను దేవుడు లేడు అంటలేను. ఈ వీడియోలో ఒక్క వెంట్రుకంతా దేవుణ్ణి అవమానించడం కానీ, కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఏముండదు. నేను నాకు అనిపిస్తే బైరి నరేష్ నాస్తికు మారిండు, హనుమంతుడికి అతను చేసిన విన్నపాలు బాగున్నాయని మాలేసుకున్న వాళ్ళందరూ 100 సార్లు నన్ను యాడ్ చేసుకోవాలి. ఎక్కడైనా నేను కనిపిస్తే నాతో సెల్ఫీ దిగాలి. నన్ను తన్నాలి, నన్ను కొట్టాలి కాదు. కొట్టి తన్ను జైలు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆలోచింపజేయడం కావాలి. ఓకేనా? నేను శత్రువుడు కాదు రే, ఓయ్ బుర్రలేని ఎదవా అంటే ఆ ఎదవకే మంచోళ్ళకి కాదు నేను చెప్పేది. వీడి శత్రువు, లేకపోతే వీడి కిరస్తాని పైసలతోటి, లేకపోతే ఇస్లాం రాజ్యం, ఎవరే బాబు మా ఊళ్ళో ఒక్కడు కూడా వేరే మతం లేడు, మొత్తం హిందువులే. ఓకేనా? నేను బీసీబీ, నాకు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి సోషల్ స్టేటస్, ఈ సొసైటీ నాకు ఇచ్చిన స్టేటస్ పద్మశాలి బిడ్డ. ఓకేనా? మీరు వేసుకున్న బట్టలన్నీ మా పూర్వీకులు వాళ్ళ మెదడులో నుంచి వచ్చిన ఆలోచనలో నుంచి పేగులు పేని నరాలు ముడేసి కళ్ళు ఒకవైపు పోతా ఉన్న ప్రతి 1,00,000 పోగులను సరిగా చూసి లోపం లేకుండా చేసి మీ మానాన్ని కాపాడేది. మీరు లోపల వేసుకున్న బనీని కాంచెల్లి మీరు వేసుకున్న అంగి దాకా, మీరు డ్రాయర్ కా నుంచి వెళ్ళి మీ లుంగి దాకా, ప్యాంటు దాకా, అవన్నీ తయారైన వారసత్వానికి నేను వారసుని. ఈ పని ఇప్పుడు అందరూ చేస్తున్నారు పవర్ నుంచి వచ్చాక. ఇది మా కులమే చేయాలని కొంతమంది దుర్మార్గులు చెప్పడం వల్ల మా కులాలు భూములు లేకుండా అయిపోయారు, మా కులాలు వ్యాపారం లేకుండా అయిపోయారు, మా కులాలు ఇతర రంగాలలో ఎదగకుండా అయిపోయారు, మాకు చదువు లేకపోవడం వల్ల ఉద్యోగాల్లో రకరకాల రంగాలలో చాలా సంవత్సరాలు లేకుండా పోయినాం. మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి సదుపాయం వల్ల, బాబాసాహెబ్ కృషి వల్ల, ఎంతోమంది మహనీయుల త్యాగం వల్ల మేము కూడా చదువుకున్నాం. మా పద్మశాలి బిడ్డలు రకరకాల రంగాల్లో స్వాభిమానంతో ఉద్యోగాలు చేసుకుంటూ, చాలా పొదుపుగా బతుకుతూ, పిరికిగా బతుకుతూ, ధైర్యంగా బతుకుతూ, నలుగురికి సహాయం చేస్తూ, ఎవరి దగ్గర చేయి చాపకుండా గొప్పగా బతుకుతున్నారు. దానికి జిందాబాద్. అంతేకాకుండా ఈ మధ్య మా పద్మశాలి కులానికి వచ్చిన ప్రత్యేకత ఏంటంటే, అన్ని కులాల వారు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే, అరే పద్మశాలి కులం అయితే చాలా మంచి ఆడపిల్లలరా అని ఒక పెద్ద గుర్తింపు అయితే వచ్చింది. ఇప్పుడు అన్ని కులాలల్లో మా ఇంటి ఆడపిల్లలే వెళ్ళి వండుతుంటూ ఉంటే మా పద్మశాలి బిడ్డల కడుపులో నుంచే అన్ని కులాల వాళ్ళ పిల్లలు పుడుతున్నారు. అలాగే వేరే కులాల వాళ్ళు కూడా ఒకవేళ పద్మశాలి మగపిల్లలు పెళ్లి చేసి ప్రేమిస్తే, సరే వీళ్ళు శాలలు ఓకే అని చెప్పి సోషల్ యాక్సెప్టెన్సీ వచ్చినటువంటి కులం. సో అటు ఇంతకాలం పీడనకు దోపిడీకి కులైన కులాలు కానీ, దోపిడీ పీడన చేసిన కులాలు కానీ మేము మధ్యలో ఉండడం వల్ల అందరికీ పెద్దన్నగా, అందరికీ బావలుగా, అందరికీ బామ్మర్దులుగా, అందరికీ బట్టలు వేసుకునే మానం ఇచ్చిన కులం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇట్లా అంటే మా కులం వాళ్ళకు కూడా కోపం రావచ్చు. అరే బాయ్ మీరు నన్ను మీ కులం అనుకోరి, లేకపోతే లేదు. నేనైతే కాపుల పిల్లని చేసుకున్నా, మా తమ్మునికి మాలోళ్ళ పిల్లని చేసిన, మా అక్క కొడుక్కి మాదిగ అమ్మాయిని చేసుకున్నా, అలాగే మా మామ కొడుక్కి ఇంకో కులం అమ్మాయిని చేసుకున్నా, మా చిన్నాన్న కొడుకు వడ్రమ్మాయి, మా ఇంట్లో బొచ్చడి కులాలు ఉన్నాయి. మొన్నటిదాకా నాకు 2 కొడుకులు, ఇప్పుడు 2 బిడ్డలను దత్తా తీసుకున్నా, 4 పిల్లలు. వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నా అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది తప్ప నేనేం చెయ్యా. సరే, ఇప్పుడు ఇక హనుమాన్ ముచ్చట కాడికి వద్దాం. ఏంది హనుమాన్తో వెళ్ళి ఫస్ట్ నాకు హనుమాన్ గురించి స్టోరీలు చెప్పేటప్పుడు చాలామంది దొంగ ముచ్చట చెప్పిరయ్యా. ఓ హనుమంతుడా, దయచేసి నువ్వు ఆథరైజ్డ్ యువర్ హిస్టరీ మా సమాజం ముందు పెట్టాలని హనుమంతుడిని కోరుతున్నాను. ఒకడేమో కొండను లావట్టిండి అంటాడు, ఒకడేమో జీవగర్ర పట్టుకొచ్చిండు అంటాడు, ఇంకోడేమో ఇట్లా అంగిల్ చింపుతల్ల రాముడు సీత కనిపించిండు అంటాడు, ఇంకోడేమో ఈ వారధి కట్టిండు అంటాడు, ఇంకోడేమో లంకను కాలబెట్టిందని దాన్ని కాలబెట్టిన వ్యక్తి అని నువ్వు చెప్తాడు, ఇంకోడు దొంగ చాటున అంతఃపురానికి పోయినవాడిని ఇంకోడు చెప్తాడు, ఇంకోడు నమ్మిన బంటు అని చెప్తాడు, నీ కాళ్ళకి
పెయింట్ వేసినా నీ కాలు డైరెక్ట్గా తాకినా మాకు మహాపాపం అని చెప్తాడు. అలాగే నీకు కోతి వేషంలో ఉన్నప్పటికీ ఆధునిక బట్టలను తొడిగి పట్టు వస్త్రాలు కలుపుతాడు ఒకడు, ఇంకోడు బంగారు ఆభరణాలు చేస్తాడు ఒకడు. ఇవన్నీ ఏది ఏమైనా నీ చేతిలో ఒకడు గద పెడుతున్నాడు, ఇంకో చోట ఇంకోటి పెడుతున్నాడు, ఇంకోడైతే వాని మతానికి సంబంధించిన జెండా, వాని దేవునికి సంబంధించిన జెండా నీ దాంట్లో పెట్టి నిన్ను వాని మతానికి పరిమితం చేసి వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా నీ వాళ్ళు గారన్నట్టు తయారు చేస్తున్నాడు. ఇవన్నీ గోసలు ఉన్నాయి. హనుమాన్ స్వామి, జయ హనుమాన్ స్వామి. నాకైతే హనుమాన్ అంటే గుర్తుకొచ్చేది మొగోళ్ళు కాదు, ఆడామే. అగ్గో అవమానిస్తున్నాడు. మా ఊళ్ళో సమ్మక్క అని, బిల్ల సమ్మక్క అని రెడ్డి కమ్యూనిటీ, ఆ పెద్దమ్మనే వాళ్ళ ఇంటి ముంగట్నే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మామూలుగా ఇట్లా బండ నిలబడేది, దాని మీకెళ్ళి మేము వెనక దిక్కు సపోర్ట్ బండ మీకెళ్ళి దూకేటోళ్ళము, ఆడుకునేటోళ్ళము. ఆ తర్వాత నీ చుట్టూరంగా ఒక గద్దె కట్టిరు, ఆ చుట్టూరంగా ఫెన్సింగ్ చేసిర్రు, ఆ తర్వాత బిల్డింగ్ వేసిర్రు, ఇప్పుడు తాళం వేసిర్రు. అప్పుడే మంచిగా ఉండే ఆడ కూర్చునేటోళ్ళు, మాట్లాడుకునేటోళ్ళు, ఆడుకునేటోళ్ళు. ఇప్పుడు నీ చుట్టూరంగా కంచేసిర్రు. స్వామి జర్రా చూసుకోను. సరే, ఈ విషయం కూడా పక్కన పెడితే సమ్మక్కనే మొట్టమొదట మాలేసేది. ఇప్పుడు అందరూ హనుమాన్ మాలలు వేస్తున్నారు, చాలామంది వేస్తున్నారు. అసలు నీకు థ్యాంక్స్ చెప్పాలి హనుమాన్. ఎందుకంటే నీ మాల వేసుకున్న రోజు వాడు పొద్దుగాల లేస్తాడు, నీ మాల వేసుకున్న రోజు నీట్గా తానం చేస్తాడు, నీ మాల వేసుకున్న రోజు వాడు మందు ముడతలేడు. ఎక్సలెంట్. అసలు నీ వల్ల ఆ 41 రోజులు మా యువతీ యువకులు అందరూ చాలా డిసిప్లిన్గా ఉంటారు. దానికి ఈ నాస్తికుడి సలాం అందుకో. ఈడేంది సలాం పెట్టి మళ్ళీ తర్వాత ఏదైనా అవమానితడే మనం చూస్తారుగా, మీరు చూడురి, ఇనురి, ఆలోచించురి. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా నువ్వు మాల వేసిన తర్వాత కూడా నీ దండను, నీ బిల్లను మా వాళ్ళు మెడల వేసుకుంటారు, నీ దారాన్ని చేతులకు కట్టుకుంటారు. చేతులకు కట్టుకొని వాడు బొక్క కూర తింటాడు, మెడల దండ ఉంటుంది, చేతుల నీ బిల్లు ఉంటుంది, అయినా వాడు మళ్ళీ బీరు తాగుతాడు. దీని లెక్కేందో ఒక్కసారి చూసి ఒరే తాగేటప్పుడన్నా బిల్ల పక్కకు పెట్టుమను, పిల్లాన్ని కొట్టేటప్పుడన్నా దారం పక్కకు పెట్టుమను, దొంగతనం లంగతనం దొంగేషం వేసేటప్పుడన్నా అవి పక్కకు పెట్టుమను. లేకపోతే నీ ఉంగరాలు పెట్టుకొని, నీ బిల్లలు కట్టుకొని, నీ దారాలు పెట్టుకొని నువ్వు చూపిన మంచి మార్గంలో కాకుండా చెడ్డ మార్గంలో వెళ్తూ నిన్ను అవమానిస్తున్నాడు వాడు. మన నమ్మకాలని కూడా అవమానిస్తున్నాడు. నేను దేవుడు లేడంటే వాళ్ళకు అవమానం అవుతాను, కానీ దేవుడిని మొక్కుతూ లంఘించతనం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, కలుషితం చేస్తాడు, లంచాలు తీసుకునేటోడు, ఆహారం కలుషితం చేస్తాడు, నూనె కలుషితం చేస్తాడు. నీ దగ్గరికి వస్తే 20 రూపాయల కాడి పోయే కాడ వాడు 50 రూపాయల టోకెన్ పెట్టిండు. జర్రా చూసుకో ఒకసారి స్వామి. స్పెషల్ దర్శనానికి 500 పెడతారు. నీ ఉత్త ఫోటో బయట అడిగించుకుంటే 20 రూపాయలు. నిన్ను మొక్కడానికి వచ్చినందుకు వాడి కాంట్రాక్టర్ దగ్గర 11 లక్షల రూపాయలు తీసుకొని, ఇగో నీ దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఫోటోలు తీసి దీన్ని 200కో 500కో అమ్ముకో అని చెప్తే వీని దగ్గర పైసలు తీసుకుంటారు, వాళ్ళు ముళ్ళగట్టుకుంటారు. నిన్ను నమ్ముకొని వచ్చే సామాన్య ప్రజలకు 50 రూపాయలకు వచ్చే ఫోటో 200కి ఇస్తారు. జర్ర దీని గురించి కూడా దృష్టి పెట్టరాదు హనుమాన్జీ. ఆలోచించాలి కదా, నువ్వు నీ బాధ్యతనే కదా అది. అట్లాగే అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పు. హెల్మెట్ పెట్టుకొని వాడు డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పు. నిజమైన హనుమాన్ భక్తులైతే హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పు. ఒక్కరు కూడా మాలలో ఉన్నప్పుడు చచ్చిపోవద్దురా. సరే, చచ్చిపోవడం యాక్సిడెంట్ కావచ్చు, రోగాలు కావచ్చు, దానికి దేవుని నేను బాధ్యుని అయ్యాను, కానీ కనీసం మాల ఈడిచిన తర్వాత కూడా నేను సీతతో, రాముడితో, లక్ష్మణుడితో నేను ఉన్నాను, సేవలు చేసుకుంటూ సీతమ్మను నేను తల్లిలాగా చూశాను. అలాగే మీరు కూడా నీ భార్య కాకుండా మిగతా అందరినీ తల్లిలాగానే చూసుకోమనే బుద్ధిని అందరికీ. మొన్న ఏదో పేపర్లో చూశాను, ఒక ఊర్లో 200 మంది హనుమాను మారేస్తారట. అయితే వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే, ఒకరోజు రక్తదాన క్యాంపు పెట్టింది. అసలు ఆ ఆలోచన వచ్చిన గురుస్వామి పాదాలకు నా సలాం. ఎందుకంటే హనుమాన్ అంటే కండబలం కలిగిన, బుద్ధిబలం కలిగిన వ్యక్తి, దేవుడు అని మనకు చూపిస్తారు కదా. ఆయనను ఆదర్శంగా తీసుకునే ప్రతి ఒక్కరూ మద్యాన్ని మానేసి, డ్రగ్స్ను మానేసి, ఆల్కహాల్ను మానేసి, కండల మీద పెట్టుకొని మొత్తం జిమ్లో ఉండాలి. హనుమాన్ గారు మిమ్మల్ని ఫిట్నెస్కు రూపంగా తీసుకుంటారు. ఒక్కసారి చూడయ్యా మన హనుమాన్ మాల సాంగుల్ని. ఎందుకు అంత బక్క చిక్కిపోయి ఉండాలి?
అంటే నీ మాలేసుకోవడం గురించి అట్లేను, వాళ్ళు కొంచెం దొడ్డు కావాలనే సోయి వాళ్ళకి రప్పి కనీసం ఆ బాక్సింగ్లో అన్ని పథకాలు మనకు ఖచ్చితంగా నిన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి కదా. వెయిట్ లిఫ్టింగ్లో మనలు రావాలి కదా, నువ్వు కొండనే ఎత్తినావు కదా, నీ వారసులమైన మనము ఒలింపిక్స్లో ఎప్పుడో కర్ణం మళ్ళేసుకుంటూ ఒక మన పేరేదో ఉంటుంది ఒక ఆమె కత్తే మురిసిపోతున్నావు. ఇది నీకు ఏమన్నా న్యాయమేనా? నువ్వు గత పెద్ద కొండలు లేవట్టినావు, నీ శిష్యులు ఇలా 90-80% మంది హిందువులే ఉన్నారు. మనం వస్తువులు లేపే పోటీలలో ఒక్క పథకం రాకుండా సిగ్గుపోతుండే, మన అందరి ఇజ్జత్ పోతుంది స్వామి. ఫిట్నెస్ మీద దృష్టి లేదు అలా. మళ్ళీ నీ శిష్యులు మరి హనుమాన్ అంటేనే ఫిట్నెస్ కదా, కండలు 6 ప్యాక్ కదా, నీ పేరుతో ఓపెన్ జిమ్ములు తయారు చేస్తలేరు. ఒక కాడ 200 ఉన్న కాడ వాళ్ళ హనుమాన్ చేసి, ఇంకొక ఊర్లో అయితే హనుమాన్ సాములు అందరూ పైసలు వేసుకొని ఊరందరికీ ఉపయోగపడేటువంటి మంచి నల్లాలు పెట్టించారు. అంతేగాని ఈ మధ్య నీ పేరుతో పైసలు వసూలు చేసిన వాళ్ళందరూ కేవలం మాలేసుకునేటోళ్ళకు మాత్రమే సహాయపడేలాగా, మాలేసుకునేటోళ్ళకు మాత్రమే మంచిగా ఉపయోగపడతాడు చెప్తారు. ఇంకో ట్విస్ట్ చెప్తున్నా హనుమాన్జీ, నీ శిష్యులు ఫస్ట్ మంచిగా నీ డ్రెస్సే వేసుకుంటారు, సమానంగా ఉంటారు. అయినా వాళ్ళ కడుపులో కులం అనే గజ్జి రోగం పోతలేదయ్యా. ఈ దరిద్రులు ఈడు మాల వేసుకున్నాడు కలిసి ఉండాలి కదా. కలిసి ఉన్నాక బై మిస్టేక్లో ఒకరి దగ్గర ఒకరు ఉంటే ఒకరికొకరు నస్తారు కదా. నచ్చినప్పుడు, నచ్చాలని నేను అనట్లేదు, నిన్ను ఒక మాట మాట్లాడితే దీన్ని వేరే తిరిగి వక్రీకరిస్తారు. కనీసం హనుమాను మాలలు వేసుకున్న వాళ్ళు కూడా క్రమశిక్షణగా ఉండి నిజమైన భక్తులైనా కూడా, నిజంగా హిందువులే అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ కులం ఆ కులం అని పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, ఈ కులం ఆ కులం అని తాకనిత్తలేరు. అంతేకాకుండా నీకు తెలుసా హనుమాన్జీ, చాలా ఊళ్ళల్లో ఏ కులపోళ్ళు ఆ కులం హనుమానే కట్టుకున్నారు. ఇది నీకెంత సిగ్గుచేటు అవమానం. నిజమా కావా? నువ్వే చెప్పాలి హనుమాన్జీ. ఏ కులం హనుమాన్ కూడా ఆ కులమే కట్టుకుంటారయ్యా స్వామి. అట్లనే నాకు ఇంకోటి కావాలి. ఆంజనేయ స్వామి అంటే నిత్య బ్రహ్మచారి అంటారు. కొంతమంది వేద పండితులు లేదు ఆయన పెళ్లి చేసుకున్నాడు అంటారు. ఇంకొంతమంది ఏమో సముద్రం మీదకి లత్త అంటే ఒక మత్స్యకన్య నోట్లో ఆయన చెమట పడ్డది, ఆమె ఒక బాబుకు జన్మనిచ్చింది అని కూడా చెప్తారు. ఇంకా ఘటోద్గచుడి కథ, ఇంకే కథ చెప్తారు. నిజమేనా? ఒక చెమట చుక్క నోట్లో పడితే ప్రెగ్నెన్సీ అవ్వడం నిజమేనా? అరే అట్లాంటి క్వశ్చన్లు అనకు, కళ్ళు పోతాయి అనకని. ఆల్రెడీ కళ్ళు పోయినాయి, చదివి కళ్ళు పోతే కళ్ళు అద్దాలు వచ్చినాయి. మళ్ళీ నేను దండం పెడితే నాకు కళ్ళు రావట, సైట్ వచ్చిందట. డాక్టరు ఆదిత్య హాస్పిటల్ తమ్ముడు అన్న ఈ గళ్ళజోడు పెట్టుకోని గిఫ్ట్గా ఇచ్చిండు. ఆ తమ్మునికి ఒకసారి దండం పెడదాం అనిల్కి. ఇప్పుడు చెప్పిగా మన వాళ్ళందరూ కళ్ళజోడు పెట్టుకుంటారు మంచిగా నేచురల్గా. హనుమాన్ అంటే ప్రకృతే కదా, ప్రకృతిలో ఉన్నావు కదా. ఈరోజు అడవులను ధ్వంసం చేస్తారు, మరి దాన్ని కూడా కాపాడేటువంటి బుద్ధి నీ ద్వారా వాళ్ళకు రావాలన్నా వద్దా? మరి నేను ఎక్కడైనా రోడ్డు మీద కోతి అడ్డం వస్తే చచ్చిపోతే ఆ ఊర్లో చాలా ఊర్లలో ఇంత ఎత్తు గద్దె కట్టి దాని మీద కోతి బొమ్మను పెట్టి దండం పెడతారు తెలుసా. నిజమే, మొక్కుతారు. ప్రజల్లో అంత నమ్మకం ఉన్నది, అంత భక్తి ఉన్నది. మరి హనుమాను మాల వేసుకునే మా బిడ్డలందరినీ సమానత్వం వైపు నడిపించాలి. అలాగే తండ్రి, కొంతమంది కొన్ని రకాల పనులు చేస్తూ ఉన్నప్పుడు చెప్పులు లేకుండా నడిచి వస్తున్నారు మీ గుడికి. జర్రా వాళ్ళందరినీ ఎందుకు అట్లా నడిచి రమ్మని అడుగుతున్నావు నువ్వు? అట్లా నడిచేస్తేనే వాళ్ళ కోరికలు తీరుస్తాను ఎందుకు రూల్ పెట్టుకున్నావు నువ్వు? నిన్ను నమ్మేటోళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకొని దండం పెట్టుకొని దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి పోతే సరిపోతుంది కదా, ప్రశాంతంగా బతకొచ్చు కదా. కాబట్టి ఒక్కసారి ఓ హనుమాన్జీ పాదయాత్ర చేసుకుంటూ వస్తారా, వాళ్ళతో నీకేమైనా వస్తుంది అంటానవా? నీకు తెలుసో లేదో అయ్యా, నీ గుడికి 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన ప్రజలు ఆ తర్వాత ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారో నీకు తెలుస్తలేదు. అయినా నాకు డౌట్ స్వామి, నువ్వు ఒక అవతారం ఎత్తినావు, రామునికి సాయం చేసినావు కదా, నీకు థ్యాంక్స్. ఈ అవతారం అయిపోయినాక నువ్వు నెక్స్ట్ ఏ అవతారం ఎత్తినావు? ఇప్పుడు ఏ అవతారంలో ఉన్నావు హనుమాన్జీ సాబ్? మా వాళ్ళేమో నువ్వు ఇంకా హనుమాన్ అవతారంలో అట్నే ఉన్నావు అనుకొని అదే బొమ్మ పెట్టుకొని అదే పూజ చేస్తారు. మరి నిన్ను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఫిట్నెస్లో ముందుండాలని, నిన్ను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు సేవాభావంలో ముందుండాలని, నిన్ను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఈ ప్రకృతిని అడవిని కాపాడాలని, నిన్ను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు అన్ని జీవరాశుల పట్ల ప్రేమ జాలి దయ కలిగి ఉండాలని, అన్ని రకాల పోటీలలో శారీరక దారుఢ్యము, మనసు దారుఢ్యము, ప్రేమ, సేవాగుణం
వచ్చేలాగా హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళందరికీ చెప్పాలని, అలాగే హనుమాన్ చాలీసాని ఏదో భాషలో రాసిలయ్యా, జర అర్థమయ్యేటట్టుగా. మాకు ఒక పాట ఉండేది, ఓ కోయిల ఓహో ఓహో కోయిల నువ్వు వెళ్ళే దారిలో ఏం పూలే కోయిల అని చెప్పి ఆ పూలు తీసుకొద్దామా అంజన మెడలో వేద్దామా అని చెప్పి మా అక్క విజయక్క, తేలి విజయక్క నీకు మంచి పాటలు రాసి పెట్టింది. మా తెలంగాణలో ఉన్న కవులు రచయితలు నీకు అద్భుతమైన పాటలు రాశారు. ఆంధ్రాలో నీకు ఎక్కువ లేదు స్వామి. ఈ మధ్య మనోళ్ళు కొంచెంమంది హనుమాన్ మాలేశ్వరులు విజయవాడకు పోయి మాలలు ఇస్తారు, కానీ అక్కడ వేరే దేవుళ్ళు ఉన్నారు స్వామి. అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామిని ఎక్కువ మొక్కుతారు, సింహాచలం అప్పన్న స్వామిని ఎక్కువ మొక్కుతున్నారు, ఇక్కడ తిరుపతిలో వెంకన్న స్వామిని మొక్కుతున్నారు, కానీ అక్కడ ఎక్కువ లేదు స్వామి. అట్లా కాదు స్వామి, నువ్వు తమిళనాడులో కొంత మిస్ అయిపోతున్నావు. అటు కేరళలో అసలు మొత్తం సౌత్ లేరు, అది ఏందో ఒకసారి నువ్వు చూడు. మరీ ముఖ్యంగా కేరళలో 100% ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళు చక్కగా గుజరాత్ కూడా పోయిన స్వామి. మన మోడీ సాబ్ అక్కడనే ఉంటాడు, 15 ఏళ్ళ నుంచి పాలపడ ఆయన ఉంటాడు కదా. మన అమిత్ షా సాబ్ కూడా ఆడ నుంచే ఉంటాడు. మరి అక్కడ నీ మాలలు ఎవరు వేసుకుంటలేరు స్వామి, ఇది నిజమే. మహారాష్ట్ర వేసుకుంటలేరు, తమిళనాడులో అన్ని గుళ్ళే ఉంటాయి, ఆడ సుత నీ మాలలు వేసుకుంటలేరు, ఒరిస్సాకు ఆడేసుకుంటలేరు. అరే నువ్వు ఆడ ఉన్నటువంటి అయోధ్య ప్రాంతంలో కూడా వేసుకుంటలేరు, ఈవెన్ శ్రీలంకలో కూడా వేసుకుంటలేరు, ఓన్లీ మా తెలంగాణ ప్రాంతంలో వేసుకుంటారు. నీకు అంత స్పెషల్ ఉన్నది. కొన్ని లక్షల మంది హనుమాన్ మాలలు వేసుకుంటారు మా తెలంగాణలో. వాళ్ళందరినీ ఫిట్నెస్గా ఉంచే బాధ్యత నీదే. వాళ్ళు నడవంతరాల సావకుండా చూడాల్సిన బాధ్యత నీదే. మాల ఇడిచిన తర్వాత కూడా మా అన్న తమ్ములు ఏ చెడ్డ అలవాట్ల వైపు వెళ్లకుండా ఆ మాల వేసుకున్నప్పుడైతే సామి సామి అనుకొని కలిసిమెలిసి ఉంటారు, అట్నే ఉండాలి. కానీ అది అయిపోయిన తర్వాత వీడు రెడ్డోడు, వాడు కమ్మోడు, వీడు కాపోడు, వీడు మాలోడు, వీడు షాలోడు, వీడు గొల్లోడు, వీడు తెనుగోడు అని ఆ కులగజ్జి వాళ్ళకి వచ్చిందంటే ఈ 41 రోజులు వాళ్ళు మాల వేసుకున్నట్టు కాదు, నటించినట్టు. అయినా చాలా కష్టాలు ఉన్నాయి ప్రజలకి. జర్రా వాటిని దృష్టిలో పెట్టాలని హనుమాను మాలలు వేసుకునే వాళ్ళందరూ ఒక్క చక్కటే ఉంటారు కాబట్టి, ఒకే ఊరు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఐక్యతను కాపాడి ఆ ఐక్యత ద్వారా వాళ్ళలో రాజకీయ చైతన్యం తేవాలి, ఆర్థిక చైతన్యం చేయాలి, సాంస్కృతికంగా మార్పు రావాలి, కుటుంబం అభివృద్ధి చెందాలి, విద్యలు విలువలు రావాలి. మొన్న ఒక ఆయన మాలేసుకొని మా సారేమో అన్నాడని చెప్పి కాళ్ళు మొక్కిచ్చిండు. గురువులు ఎంత గొప్పలు స్వామి, అలా కాళ్ళు మొక్కించుడు దేవుడు అవమానించినట్టు కాదా? దేవునికి అవమానం కాదా? ఒక అయ్యప్ప స్వామి మాలేసుకునే చిన్నపిల్లగానికి, ఒక హనుమాన్ మాలేసుకునే చిన్నపిల్లగానికి గురువు అరే ఇది డ్రెస్ కాదు రాది అంటే మా మోడీ సాబ్ ఇప్పుడు ఎవరు ఏదన్నా వేసుకొని అని ఒక చట్టమే తీసుకొచ్చింది. జర్రా గురువు దేవోభవ అన్నారు కదా, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కదా. గురువుని దేవుని వేయకుండా శత్రువుని చెప్తారు. బాసల దగ్గర అయితే ఒక గురువును ఏకంగా కొట్టి కాళ్ళు మొక్కించుకున్నారు. ఇదేనా స్వామి మీరు నేర్పించే, మీ భక్తులకు మీరు నేర్పించే సంస్కారం ఇదేనా? అక్కడ కూడా లంగతనం చేస్తే నాకెందుకు వస్తుందంటవా? అందరి జిమ్మదారి నీదే, అందరి బాధ్యత నీదే. ఏదో 5 నిమిషాలు మొక్కుడు 10 నిమిషాలు మొక్కుడు కాదు, 40-50 రోజులు మొక్కుతారు నీది. అర్థమైందా? మరి అన్ని రోజులు అన్ని గంటలు నీ పేరే మొక్కినప్పుడు వాళ్ళు నీ పేరు మీద కాదా? మా సంఘంలో ఏదైనా సభ్యుడు అయినా అనుకో, ఆడేదైనా పొరపాటు చేస్తే మా సంఘానికి కూడా లింక్ పెడతారు కదా. ఒక జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో దిగినట్ట వాడు ఏదో అవినీతి పాల్పడితే ఆ ఫోటో ఈ ఫోటో పెట్టి జగన్ తొత్తే ఈ నేరం చేసిండు, లేకపోతే ఆ పక్కన చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగిన ఫోటో పెట్టి అంటలేరా? హనుమాను భక్తులందరూ గొప్పగా బతకాలని కోరుకుంటున్నా నేను. వాళ్ళు నాస్తికులుగా మారిపోవాలని కోరతలేను నేను. చాలా మంది హనుమాన్ మాలేసిన వాళ్ళు నాస్తికులు అయ్యారు, నేను ఇంటర్వ్యూ చేసిన కదా. కానీ నీ పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసి చేత ఏని దాన్ని నీ కోసం ఉపయోగించాలి, నీ భక్తుల కోసం ఉపయోగించాలి, 85% ఉన్న హిందూ ప్రజలందరి కోసం ఉపయోగించాలి. కానీ కొంతమంది మూల్య కట్టుకుంటే వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయేటట్టు చేసే బాధ్యత నీదే. నీ పేరుతో నీ షాపు దగ్గర దుకాణాలు పెట్టిన వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీదే. నువ్వున్న చోట, అది కొండగట్ట, ఇంకొక ధర్మపుర, ఇంకొక నువ్వున్న కాడ రాత్రి ప్రజలు, ఆడపిల్లలు, గాంధీ అన్నాడు అర్ధరాత్రి మహిళలు స్వతంత్రంగా వాళ్ళ పనులు స్వేచ్ఛగా చేయగలిగినప్పుడే స్వతంత్రం వచ్చిందని అన్నారు కదా. అట్లనే హనుమాన్ గుడి ఉన్న కాడ ఏ ఆడపిల్ల అయినా, తప్పు పనుల గురించి కాదు నేను మాట్లాడేది, ధైర్యంగా తన అవసరాల కోసం తాను ప్రయాణం చేసే స్థితి ఉంటేనే నువ్వు ఉన్న ఆ ఊళ్ళో నీ విగ్రహము నువ్వు ఉన్నదానికి అర్థం ఉన్నది. నీకు ఆ విషయం తెలుసా? నాకు సుత తాయెత్తు కట్టేది హనుమాన్ తాయెత్తు. ఎందుకు? ధైర్యం. ఏదైనా భయం అయితే జయ హనుమాన్ అంటారు. నువ్వు ధైర్యం దేవుడివి, ధైర్యానికి ప్రతిరూపంగా నిన్ను పెట్టుకున్నారు. మరి అలాంటిది నీ గుడి ఉన్న చుట్టుపక్కల కూడా పిరికి వాళ్ళు ఉంటే అది నీకు సిగ్గుచేటు కాదా?
నీవు ఉన్నటువంటి గుడి చుట్టుపక్కల కూడా అవినీతి జరిగితే నువ్వు బాధ్యునివి కాదా? నీ గుడిలో దొంగతనం జరిగితే నువ్వు బాధ్యునివి కాదా? ఆ దొంగల నుంచి సీసీ కెమెరా పెడితే ఇక నువ్వేం పర్యవేక్షిస్తున్నట్టు ఒక్కసారి ఆలోచించు. ఏమనంటే ఫీల్ అవుతా. ఈ నాన్న గాలి కదా, వాయుదేవుడు కదా, మరి ఈ గాలి కాలుష్యం చేస్తున్నారంటే మీ నాయనను ధ్వంసం చేస్తున్నట్టే కదా. నువ్వంటే అడవి కదా, వానరం అంటే అడవి కదా, మరి కోతులకు తిండి లేకుండా ఎత్తున్న ఎదవల కోసం నువ్వేం చేస్తానో ఆలోచించాలని కోరుతూ, జర్రా నీ మాలలు వేరే రాష్ట్రాలకు కూడా విస్తరింపజేయి స్వామి. మా దగ్గర ఎవరో చాలామంది ఏముంటుందంటే ఈ అనుమానం వాళ్ళకు సంబంధించి కూడా వాడు మా బాబాయ్ 20 సార్లు అనుమానం మాలేసినా కూడా వానికి పూజారి హోదా ఎందుకు ఇత్తలేవా? నువ్వు అసలు 20 సార్లు మాలేసిండు, నీకు పొద్దు నుంచి రాత్రి దాకా ఏ పద్యం పాడాలనో ఏ పాట పాడాలనో ఏ మొత్తం శ్లోకాలు వచ్చి మా బాబాయ్కి. వాడికి పూజారి చేయకుండా ఆయన ఎవరో అత్తరు, ఆయనే వచ్చినాక ఆయన మంత్రాలు చదివితే ఆయన అరటిపల్లెలో పైసలు ఇచ్చి ఆయన కాలు మొక్కుడు ఇదేందా బాబు? హనుమాన్జీ 20 ఏళ్ళు నీ కోసం మాలేసినోని కూడా నువ్వు నీ ఇప్పుడుకి ప్రధాన అర్చకుడిగా ప్రధాన పూజారిగా నువ్వు యాక్సెప్ట్ చేయకుండా కేవలం ఆర్య ప్రాంతం నుంచి ఆ మధ్యాసియా నుంచి వచ్చినటువంటి ఆ యూరోపియన్ ఆర్యన్ బ్రాహ్మిన్ని మాత్రమే పూజారి ఎత్తమైందే ఆలోచించు. అందుకే ఆ పూజారి కులంలో పుట్టినటువంటి శ్రీశ్రీ గారు నా మతం మానవత్వం, నా కులం నాస్తి కులం, నేనే దేవుని నమ్మను, ఓ యువతి యువకుల్లారా మీది ఒక బతుకేనా, కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని చెప్పి పొల్లు తిట్టి మీరు బిగించండి పిడికిళ్ళు, శంకారావం పూరించండి, అవినీతిని అంతం చేయండి, ఓ శ్రామికులారా పొలాల నుండి హలాల నుండి మొత్తం ఈ ప్రకృతి గురించి చెప్పిండు. పాపం శ్రీశ్రీ అయిన బాపనాయన, ఆయనకు సంస్కృత శ్లోకాలు కూడా వచ్చి మంచి పండితుడు, ఆయన చుట్ట దేవుడు లేడని చెప్పిండు. అంతేందుకు గోపరాజు రామస్వామి ఆయన కూడా బ్రాహ్మణుడే. గోరా గారు, డాక్టర్ సమరం గారు, విజయము లవణం వారి నాన్నగారు ఆయన బ్రాహ్మణుడు, ఆయన కూడా నా లెక్కన దేవుళ్ళని నమ్మని నాస్తికుడు. సరే దేవుడు లేడని చెప్తే జనాలు వింటలేరు, మరి ఉన్న దేవుళ్ళకే మా బాధలు చెప్పుకొని దేవుళ్ళను మొక్కేటోళ్ళు నిజమా కాదా ఆలోచించాలి. మాలలు వేసుకున్న వాళ్ళందరూ సమానత్వాన్ని పాటిస్తున్నారా? స్వయం విమర్శ చేసుకోండి. 41 రోజులు ఒక్కచోట దేవుడికి ప్రార్థన చేస్తున్న మన ఊరు మొత్తానికి ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించడానికి ఇంతమంది జమైనాం కదా. మన ఊర్లో మొత్తం హిందువులే ఉన్నారు కదా, మెజారిటీ హిందువులందరికీ మనం మేలు చేయడానికి ఏం చేద్దామని ఆలోచించాలి. ఈ హెచ్చుతగ్గులు ఎందుకున్నాయని ఆలోచించాలి. ఆ వేద గ్రంథాలు మనకి ఎందుకు చదవనీయలేదని ఆలోచించాలి. ఆ పద్యాలు నేర్చుకొని మనలోనే ఏడాదికి ఒకరు పూజారిగా ఎందుకు ఉండదు అని ఆలోచించాలి. అలాగే ఇది రోడ్డుకు అడ్డంగా ఉందా, మరి ప్రభుత్వం అనుమతి తీసుకొని ఇంకేదైనా ప్రభుత్వ స్థలమో లేదా ఏమయ్యా హనుమాన్ సాబ్ గుట్టల మీద వెలుస్తున్నావు, కొండల మీద వెలుస్తున్నావు, ప్రభుత్వ స్థలం మీద వెలుస్తున్నావు, మరి ఒక్కొనికి 100 కోట్ల ఎకరాల భూమి ఇత్తివి, ఒకరికి 50 ఎకరాలు ఇత్తివి, వీళ్ళందరికీ సంపద నువ్వే ఇచ్చినావు కదా అని వాని సొంత భూమిలో కట్టిత్తలేరు ఎందుకయ్యా స్వామి? అట్లా కూడా కొంతమంది ఉన్నారు. నాకు ఫేవరెట్ హీరో అర్జున్ అనే హీరో సొంతంగా హనుమాన్ టెంపుల్ కట్టుకున్నాడు తన ఇంట్లోనే. అట్లా కట్టుకోవచ్చా మరి? అంటే ఎవరింట్లో వాడు బంగారం వినాయకుడు హనుమంతుని పెట్టుకుంటే అని నువ్వు సపరేట్ అయిపోతావా? ఊరందరికీ నువ్వు వర్తించవా? కొన్ని ప్రాంతాలలో హనుమాన్ టెంపుల్ మెట్లెక్కినందుకు వెలివేస్తున్నారు. ఆ వెలివేసిన వాళ్ళు మళ్ళీ చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగానే శిక్షించాల్సి వస్తాను, కానీ నువ్వేం చేస్తలేవు. ఓ హనుమాన్ స్వామి, జయ హనుమాన్ స్వామి, జర్ర ఆలోచించు స్వామి. ఇక గుట్టలు కొండలు ఇక మిమ్మల్ని చూసి యేసు ప్రభువులు కూడా సిలువలు నాటుతారు తెలుసా? బొంద పెడతారు, దాని మీద సిలువ పెట్టి ఆడ చర్చిని చేసి పడేస్తారు. ముస్లిం సోదరు ఎడబడతాడ గద్దెలు పెట్టి దానికి పచ్చ జెండాలు పెట్టి ఆ చెట్టు చుట్టూగా కట్టి ఆ 10-20 కర్రలు పెట్టి ఆడోటి చేసేస్తారు. జర రోడ్డుకు అడ్డంగా ఉన్న అన్ని మత చిహ్నాలను కానీ మత ప్రార్థన పవిత్ర కేంద్రాలను కానీ తరలించడానికి సహకరించండి. తీసేయమంటలేను, పీక అవతల పడేయమంటలేను, నేను తరలించండి. మీ కారణంగా చచ్చిపోతే కూడా అది మీకు సిగ్గుచేటు, దేవుళ్ళకే అవమానం అది. ఈ విషయం ఆలోచించాలని కోరుతూ, ఇంతకీ హనుమాన్ స్వామి మేము మీకు కోరికలు కోరుకుంటే మీరే తీరుస్తారా? మీ గురువు గారు లేదా మీరు పూజించే రాముడికి వీటిని ట్రాన్స్ఫర్ చేసి రాముడి ద్వారా మాకు పరిష్కరింపజేస్తారా? డైరెక్ట్ నీకే మొక్కాలనా? కొంతమంది అడ్డదిడ్డంగా ఆలోచించటం ఉంటారు నా లెక్క. మేము డైరెక్ట్ రాముడికే మొక్కితే సరిపోద్దా? నీకు మొక్కితే నువ్వు రాముడికి చెప్తావా? ఇది కూడా లాజిక్ పాయింటే అని ఆలోచిస్తూ, ఇంకో పాయింట్, నువ్వట సూర్యుని ఇట్లా అని మింగినవంటే రాసిర్రు, సినిమాలలో చూపించారు. అది కరెక్ట్ ఎంతో అబద్ధం ఎంతో నాకు తెలియదు. గింతంత భూమి ఉంటే గింత పెద్ద సూర్యుడు, గింతంత దాని మీద నువ్వు ఎట్లా మింగినవో నాకు అర్థం కాలే. 3 రోజులు కడుపులో పెట్టుకున్నవట, మళ్ళీ దాన్ని బయటికి తీసినవట. ఎన్నో మహిమలు చెప్తా ఉన్నారు. చోటా భీమ్ అని నీ పేరు మీద
జై హనుమాన్ అని నీ పేరు మీద యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు, షార్ట్ వీడియోస్ చేస్తున్నారు, గ్రాఫిక్ వీడియోలు చేస్తున్నారు. మా పిల్లలు కూడా జై హనుమాన్ అని అంటున్నారు, బుక్కులలో రాసుకుంటున్నారు, బిల్లలు పెట్టుకుంటున్నారు, ఫోటోలు పెట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్నారు, హైవే మీద దూరం కనిపిస్తున్నట్టుగా హైట్ పెట్టుకుంటున్నారు. అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఈ సమాజాన్ని, హిందూ మతాన్ని పట్టి పీడించే, హనుమాను భక్తులను పట్టి పీడించే ఉమ్మడి సమస్యలని నువ్వు పరిష్కరించు. అరే ఇవి నేను పరిష్కరించండిరా, మనుషులుగా మనసు పెట్టి మీరే పరిష్కరించాలరా బడివే అని ఇక్కడ మాలేసేటోళ్లకు నువ్వే నేర్పియాలి. మాల వేయకపోయినా మామూలు హనుమాను భక్తులకు కూడా నువ్వే బుద్ధి చైతన్యం కలిగించాలి. ఇది నీ బాధ్యత. అట్లనే మాలేసిన వాళ్ళు జైళ్ళకు పోతే సిగ్గుచేటు, వాళ్ళలో నేర ప్రవృత్తిని చంపేయి తండ్రి. మాలేసిన వాళ్ళు భార్యలను కొడితే నీకే అవమానం. ఎందుకంటే భార్య లేని భక్తుడు కాబట్టి వీడు భార్యను కొడతాను అనుకుంటారు. కాబట్టి వాళ్ళ భార్యలు కూడా నిన్ను మొక్కుతారు. కాబట్టి భార్యాభర్తల సంసారాలను నిలబెట్టడం కోసం నువ్వు ఆలోచించాలి. అన్నిటికంటే ముందు అసలు నువ్వు ఏడ పుట్టినావు, ఎట్లా పుట్టినావు, ఏడ పెరిగినావు, ఏమేం పనులు చేసినావు, ఎప్పుడు చచ్చిపోయినావు, నువ్వు చేసిన మంచి పనులు ఏంటి, నిన్ను పూజించేటోళ్ళు ఏ విలువలు పాటించాలి, నీ చరిత్ర ఏందో ఓ మంచి అర్థవంతమైన వ్యక్తి ద్వారా ఈ సమాజానికి ఫస్ట్ అర్థమయ్యేటట్టు చేయించాలని ఈ సందర్భంగా కోరుతూ, మరిన్ని నాకు కొన్ని డౌట్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ హనుమాన్ స్వామి మళ్ళీ కెమెరా పెట్టుకొని నీకే చెప్తానని చెప్తూ అప్పటిదాకా అందరికీ జై హనుమాన్ స్వామి. అవును, జై హనుమాన్ అన్నా, జై శ్రీరామన్ అన్న, జై హనుమాన్ స్వామి అంటారు కదా అందరూ. ఏదో అంటారులే, మనకెందుకు ఈ లొల్లి. ఏడన్నా హనుమాన్ భక్తులు ఉంటే నేను నీ గురించి అడిగే ప్రశ్నలు నిజమో కాదో ఆలోచించి వాళ్ళకు వాళ్ళు చైతన్యం గురించి ఆలోచించాలని, అందులో అవినీతి, మోసం, పొరపాటు చేసిన వాళ్ళకు వాళ్ళు కూడా రే నువ్వు దొంగవు, లంగవురా, నువ్వు మాలేసుకుంటే మా హనుమాన్ మాలకే అవమానం రాని వాళ్ళతో మాలలు కూడా కడిగేపి, ఎవడన్నా మోసం చేస్తే వానికి కూడా బుద్ధి వేస్తాడు చెప్పి, నీ దగ్గర కూడా పనిష్మెంట్ ఉండాలి అని ఈ సందర్భంగా కొడుతూ, హనుమాను టెంపుల్స్ ఉన్న చుట్టుపక్కలైన వైద్యము, విద్య ఆ హనుమాన్ టెంపుల్ నిర్వాహకులే నిర్వహించాలని, అక్కడ దుఃఖం పోయి ఆనందం నిండాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇదే హనుమాన్ విగ్రహము మీరు చైనాలో ఒక్కటి పెట్టుకోలేదు, అమెరికాలో ఒక్కటి పెట్టుకోలేదు, జర్మను, జపాన్, రష్యా ఏ దేశంలో పెట్టుకోలేదు, ఒక్క భారతదేశంలోనే ఎక్కువ పెట్టుకొని ఈ దేవుని భారతదేశానికే పరిమితమైన దేవుని చేసిర్రు. బయటికి పోతే నేను దేవుడిగా గుర్తించట్లేరు. మెజారిటీ ప్రజలైనటువంటి ప్రజలు క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఇస్లాంలోకి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఏ దేవుని నమ్మని నాస్తికులుగా మారిపోయారు, ఆ తర్వాత బుద్ధిస్టుగా మారిపోయారు, 5వ స్థానంలో హిందువులు ఉండిపోయారు. ప్రజలారా, దీన్ని మొదటి స్థానంలోకి చేవడం కోసం హనుమాన్ స్వామి భక్తులు ప్రపంచమంతా ఉండడం కోసం, ప్రపంచమంతా హనుమాన్ భక్తులు అవ్వడం కోసం ప్రజలు ఏం చేయాలనో నువ్వే వాళ్ళకి జ్ఞానోపదేశం చేయాలని మనసారా కోరుతూ, యూనిఫామ్ లేని పోలీసుల్లాగా యూనిఫామ్ వేసుకున్నటువంటి హనుమాన్